తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక ఎర్రటి కవర్లో ఉన్న ఒక నివేదిక లాంటిది, ముఖ్యంగా వారాహి డిక్లరేషన్ పేరుతో కనిపించిన ఒక నివేదిక ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలు ఆ నివేదికలో ఏముంది, ఏం డిక్లరేషన్ అది, ఆ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలను పవన్ కళ్యాణ్ గారు పొందుపరిచారు, దానిని తిరుపతి వేదికగా ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అన్నదైతే జాతీయ స్థాయి మీడియా కూడా ఇప్పుడు దృష్టి సారించింది. అసలు ఆ డిక్లరేషన్లో ఏముంది, ఇటు హిందీ, ఇటు ఇంగ్లీష్, ఇటు తెలుగు భాషల్లో ముద్రించిన ఆ డిక్లరేషన్లో కీలకమైన అంశాలు ఉన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా సనాతన ధర్మ బోర్డు గురించి, సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలి అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ గారు దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు జాతీయ అంశంగా చేసి దీని మీద పూర్తి స్థాయిలో హిందువుల యొక్క ఐక్యతను పోగు చేసేందుకైతే ప్రత్యేకంగా ప్రణాళిక రచించుకున్నట్లు, దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించాలి, తిరుపతి సభ వేదికగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత దీన్ని ప్రస్తావించాలి, హిందువుల ఐక్యత గురించి మాట్లాడాలి అని అయితే కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సనాతన ధర్మ బోర్డు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హయ్యెస్ట్ మెజారిటీ హిందువుల యొక్క ధర్మాలకు కానీ సంప్రదాయాలకు కానీ, అలాగే వారు అనుసరించే హిందూ మత సంప్రదాయాలకు ఏమాత్రం విఘాతం కలిగించినా సరే ఈ సనాతన బోర్డు దానిపై వెంటనే స్పందించేలా, దానికి కారకులైన వారిని వెంటనే శిక్షించేలా ఒక ప్రత్యేకమైన బోర్డు ఉండాలి. ఇది జాతీయ స్థాయిలో అన్ని విధాలా పనిచేయాలి. అంటే ఆలయాలకు సంబంధించిన బోర్డులు కాకుండా పూర్తి స్థాయిలో ఈ సనాతన ధర్మ బోర్డుకు సంబంధించి హిందువుల యొక్క ఏమైనా ఇతర విషయాలు ఏమైనా వచ్చినా, హిందువులకు సంబంధించిన సనాతన ధర్మాన్ని విఘాతం కలిగించే అంశాలు ఎవరు మాట్లాడినా వెంటనే దానికి సంబంధించి బోర్డు స్పందించాలి, దీనికి ప్రత్యేకమైన బోర్డు ఉండాలి అని ఒక పోరాటం చేయాలనే కోణంలో అయితే దానిని ప్రతి ఒక్క హిందువు డిక్లరేషన్, అంటే దీనిని డిక్లరేషన్ అంటేనే నేను ఒప్పుకుంటున్నాను, నా ధర్మాన్ని నేను రక్షించుకోవడానికి, లేకపోతే నా మతాన్ని నేను రక్షించుకోవడానికి ఒప్పుకుంటున్నాను, దీనికి సంసిద్ధున్నాయి, ఈ పోరాటంలో ముందుకు సాగుతాను అని ప్రతి హిందువు కూడా దీనిలో డిక్లరేషన్ చేసేలా ఒక ప్రమాణం చేయించేలా ఆయనైతే దీని మీద నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా సనాతన ధర్మ బోర్డు అలాగే మెజారిటీ హిందువులకు సంబంధించి ఏదైనా విఘాతం కలిగినప్పుడు, అంటే వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన సంప్రదాయాలకు ఏమైనా విఘాతం కలిగినప్పుడు మొత్తం అంతా ఐక్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలైతే పవన్ కళ్యాణ్ గారు ముందుంచే అవకాశం ఉంది. ఇది కీలకంగా మారింది. తిరుపతిలో జరగనున్న సభ, అంటే రేపు జరగనున్న సభలో ఈ క్లియర్గా ఈ డిక్లరేషన్లో ఏముంది అనేది అయితే ప్రజల ముందు పెట్టి వాళ్ళ మద్దతు కోరాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. అలాగే ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేశాను, అసలు జరిగిన కారణాలు కానీ, కీలకంగా సుప్రీంకోర్టు లడ్డు విషయంలో సంధించిన ప్రశ్నల మీద కానీ ఆయన ఎలాంటి సమాధానం చెప్తారు అన్న విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ డిక్లరేషన్లో ఏముంది, ఏం చెప్పబోతున్నారు, జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిగా ఉన్న ఈ అంశం పట్ల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఒక ఐక్యతా నినాదాన్ని అయితే హిందువుల ముందు పెట్టాలి. ఖచ్చితంగా హిందువులకు ఏమాత్రం విఘాతం కలిగించినా, ఒక దేశంలో అత్యధికంగా ఉన్న మతానికి సంబంధించిన వ్యక్తులకు, హైందవ ధర్మానికి ఏమాత్రం విఘాతం కలిగించినా అది కూడా ఖచ్చితంగా తప్పే. అలాగే మైనారిటీలకు సంబంధించిన మతాలకు సంబంధించిన తప్పులు జరిగితేనే తప్పు కాదు, మెజారిటీ పీపుల్ ఉన్న మతాలకు సంబంధించిన ధర్మాలకు ఏమాత్రం విఘాతం కలిగిన తప్పే అనే కోణంలో అయితే ఆయన ఈ డిక్లరేషన్లో కీలకమైన అంశాలను అయితే పొందుపరిచారు. దీన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏదైనా అంశం జరిగినప్పుడు హిందువులు ఎందుకు వదిలేయాలి, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కానీ, అలాగే జాతీయ స్థాయిలో కూడా జరిగిన కొన్ని సంఘటనల విషయంలో హిందువులు ఐక్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ముందడుగైతే వేయబోతున్నారు తిరుపతి సభ వేదికగా. ముఖ్యంగా గురువారం జరగబోయే తిరుపతి సభలో చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. ఈ సనాతన ధర్మ బోర్డుతో పాటు ఆయన నోటి నుంచే కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అవి ఎలా ఉంటాయి, రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటాయా, లేకపోతే కేవలం ఆయన దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మాన్ని రక్షించేలాగా ఒక పెద్ద ఉద్యమం ఏమైనా లేవదీసేందుకు ఒక ప్రణాళికను ఏమైనా ప్రజలకు చెప్పబోతున్నారా అనే విషయాలైతే రేపటి వరకు ఆగాల్సిందే. దీని మీద పూర్తి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారే తిరుపతి వేదికగా ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ.